హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. 1 వీక్ నుంచి బాగుండేది హెల్త్. ఇప్పుడైతే ఓకే. మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను గాయ్స్. హెల్త్ బాగలేనందువల్లనే వీడియో అయితే షూట్ చేయలేదు. నేను ఒక 12 days అయింది నేను వీడియోస్ అయితే షూట్ చేసుకొని. సో అంతా క్లియర్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ షూట్ అయితే వీడియోస్ చేస్తామని స్టార్ట్ అయితే చేస్తాను గాయ్స్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నేను ఈరోజు తలకి మెహందీ వేసుకుందామని హెన్నా పౌడర్ అయితే కలుపుకుంటున్నాను గాయ్స్, టీ పౌడర్తో. సో టీ పౌడర్ ఉడికిపెట్టుకొని ఆ వాటర్తో కలుపుకుంటే షైనింగ్ బాగా వస్తుందనేసి నేను ఇలా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది హెన్నా. నేను కలర్ వేస్తే కళ్ళకి ఎఫెక్ట్ అనేసి మెహందీ పౌడర్ అయితే వేసుకుంటాను గాయస్. ఇప్పుడు ఇలా కలుపుకోనాలి. దీంట్లో పెరుగు వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, మనకి పెరుగు ఏది కావాలి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క అనమాట. నేనైతే పెరుగు, లెమన్ ఈ వాటర్తో కలిపేస్తాను టీ పౌడర్తో. ఇంకా పార్లర్లోకి వెళ్ళి పెట్టేసుకొని వస్తామనేసి రెడీ అవుతున్నానండి. చూడండి, చేతిలో కలిపినా నేను చెయ్యి ఆల్రెడీ ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో. హెన్నా తలకి పెట్టుకున్నా కూడా అంతే నీట్గా అనిపిస్తుంది. నాకు హెయిర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నందుకని ఒక పాకెట్ ఫుల్ అయితే పెట్టేసుకుంటాను. చూడండి, ఇంకా పార్లర్కి అయితే వెళ్తున్నాను. ఎప్పుడు ఈ మధ్య రోజా మేకవర్స్ పెట్టినారు కదండి, అక్కడికి వెళ్తున్నాను. పార్లర్కి అయితే వెళ్ళేస్తున్నాను. ఇంకా వెళ్ళి పెట్టించుకుందామనేసి హెయిర్కి అప్లై చేయించుకుంటున్నాను. చాలా బాగా వేసింది తనైతే. ప్రతి ఒక్క హెయిర్కి వేసి ఇలా ప్యాక్ చేసి పంపించింది చాలా నీట్గా. నేను ఒక 1 hour అయితే చూశాను. చాలా నీట్గా డ్రై అయితే అయ్యింది. ఇంకా తల స్నానం చేసుకొని రెడీ అయిపోయానండి. ఇంకా హెల్త్ బాగాలేనందువలన ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఐరన్ బట్టలు, ఉతికిన బట్టలు, ఇంట్లో నేను ఒక్కదాని పనుకుంటే ప్రతి ఒక్క పని పెండింగ్. ఇల్లులా ఉండలేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు లేవడానికి కూర్చోవడానికి కూడా చేత కాకున్నట్లు అయిపోయిండే. సో అందుకనేసి పనులన్నీ పెండింగ్ పడిపోయినాయి. ఐరన్ బట్టలు ఇచ్చిండే ఆవిడ తెచ్చిపెట్టింటే అవి కూడా అలాగే పడినాయి అనమాట 4-5 days. సో వాటిని అంతా లెక్క తీసుకొని సర్దుతున్నాను అనమాట. ఏదైనా కానీ ఇంట్లో పని పెండింగ్ పడిపోతే మళ్ళీ ఆ పనులు చేసుకోవడానికి అయితే చాలా విసుగు పడిపోతుందండి. నేను ఒక 4 daysేనండి హుషారు లేక పనుకున్నాను. మళ్ళీ పని చేసుకొని అంతా ఇంట్లో పని ఎత్తుపెట్టుకోవడానికి, సర్దుకోవడానికి ఒక 4 days పట్టింది. అలా ఉంటుంది మామూలుగా. ఎందుకో తెలియదండి, ఎప్పుడు ఇంతలా నేను పనుకోలేదు. హెల్త్ ఇలా చాలా దెబ్బతినింది ఈసారి 4 times. ఇప్పుడు కూడా చాలా సుస్తుగా ఉంది. ఇంకా జ్వరం అయితే లేదు. అందుకనేసి ఇంకా పనులంతా అలాగే పెండింగ్ పడిపోతాయని కొద్దిగా ఓపిక తెచ్చుకొని పనులన్నీ చక్క పెట్టుకుంటున్నాను. బాగానే ఉన్నాను, బట్ సుస్తు అయితే అలానే ఉంది. బట్టలంతా ఐరన్ కిచెన్ అది ఎత్తి పెడుతున్నాను చెప్పాను కదండి. అలా చాలా భయపడ్డానండి ఎందుకో ఈసారి. ఇంకా అందరూ అంటున్నారు హీట్ ఎక్కువైంది నీకు అందుకే అనేసి, అది ఇది అని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పేవాళ్ళేనండి. ఇంకా సరేలే అని నేను ఏది పట్టించుకోకున్నట్లు హాస్పిటల్కి వచ్చేసి మెయిల్ చేసుకున్నాను. బట్ అలా ఐరన్ అయితే 15 రూపాయలు జత చేసినారండి. 12 రూపాయలు జత చేసేవాళ్ళు ఇప్పుడు 3 రూపాయలు పెంచినారు. ఇంకా ఏం చేసేకాయలేదు, ప్రతి ఒక్కటి పెరుగుతా, అన్ని ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి బట్టల ఐరన్ కూడా ప్రైస్ అయితే పెంచేసినారు. ఓకే, ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసి లెక్కకైతే కరెక్ట్గా ఉన్నాయి. లెక్కంతా తీసుకొని ఎత్తిపెట్టేసుకొని కూర్చున్నాము. ఎందుకో కూర్చోవడానికి కూడా సుస్తు అయిపోతుందండి. ఒక 3-4 kgs అయితే తక్కువైనా నేను చెప్పాలంటే. అండ్ ఇంకా వాయిస్ అయితే అలానే వస్తుందండి. ఇంకా వాయిస్ కొద్దిగా రికవరీ కాలేదు, సుస్తుగానే ఉంది. చూడొచ్చు మీరే, ఫాస్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వాయిస్ ఇప్పుడు కొద్దిగా నిదానంగా గరగర వాయిస్ వస్తుంది.
లాస్ట్ వీడియోలో 2 పూల మొక్కలు తెచ్చినాను కదండి, రోజా పూ చెట్టు అండ్ తులసి మొక్క చెట్టు. వాటి కిందకి అయితే నేను ఫ్లిప్కార్ట్లో స్టాండ్ అయితే బుక్ చేసినాను, అది వచ్చింది. వాటిని కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అన్బాక్సింగ్ చేశానండి. చాలా బాగా వచ్చింది, ఇంటి ముందర నీట్గా ఉంటుందనేసి బుక్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. 150 రూపీస్ లోపలే వచ్చింది నాకైతే. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసినానండి. 2 స్టాండ్లు పెడితే ఇంటి ముందర కొద్దిగా నీట్గా ఉంది, కసు నూక్కోవడానికి అంతా నీట్గా ఉంది. నీళ్ళు పడినా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఫ్లోర్ మీద. సో ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది గైస్. ఇది తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుండింది. వీటి మీద చెట్లు పెట్టి చూపిస్తానండి. వెయిట్ కూడా అంతే, ఆల్మోస్ట్ అది ఒక 10 kgs ఉంటుంది. అయినా నీట్గా కూర్చోయింది. చూపిస్తాను పాట్ పెట్టేసి. చాలా బాగుందండి స్టాండ్ అయితే, చూడొచ్చు. ఈ స్టాండ్ ఒక 3 డేస్లోనే వచ్చేసిందండి. మా ఇంటి పక్కల వాళ్ళు కూడా అడిగినారు, ఎక్కడ తెచ్చినావమ్మ స్టాండ్ అనేసి. అంత బాగుండింది. చూడండి, పెట్టినాను, ఇంత పెద్ద పాట్ పెట్టినాను. వెయిట్ అయితే బాగానే తడిసింది, అణిగిపోలేదు కంబీలు. చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఇంటి ముందర నీట్గా ఉంటుందన్నమాట. వర్షం పడితే డస్ట్ కాకుండా అట్లా కింద పాట కింద కూడా నీట్గా ఊడ్చుకొని చేసుకోవచ్చు అన్నమాట. అందుకనేసి ఇలా నేను ఈ స్టాండ్లు అయితే 2 బుక్ చేసుకున్నాను. ఇంకొక 4 బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దామని ఫస్ట్ ఇవి 2 బుక్ చేసినాను. చాలా బాగా వచ్చింది గాయ్స్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై, సీ యూ లేటర్ గైస్. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి గైస్.